చాలా నమ్మాం అంకుల్, కానీ మమ్మల్ని ఇలా నట్టేట్లో ముంచుతారనుకోలేదు. ఏమయ్యా చక్రి, నా కూతురికి సాయం చేస్తావనుకున్నామే కాని ఇంత సంకుచిత మనస్తత్వం ఉన్నవాడివని అనుకోలేదు. నువ్వేదో ఉద్ధరిస్తావనుకున్నాము. నీకు నువ్వు సాయానికి ముందుకొచ్చావని సంతోషపడ్డాం. కానీ నువ్వెళ్ళి చేసిన నిర్వాకం ఇదా? దూరాన్ని దగ్గర చేస్తావనుకున్నాం కానీ ఇంకా ఇంకా దూరం పెరిగేలా ప్రవర్తిస్తావనుకోలేదు. ఎంత కపట నాటకం ఆడావయ్యా! దాని మనసులో మాట చెప్పలేదన్నావు కానీ నీ మనసులో మాట ఎప్పుడైనా చెప్పావా? మళ్ళీ ఏం సాయం చేద్దామని వచ్చారు అంకుల్? మీరు చేసొచ్చిన సాయం తాలూకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసి సంతోషపడదామని వచ్చారా? నీ మనసులో జరణిని పెట్టుకున్నావా? ఆ విషయం చెప్పడానికి నీ భర్త ఎవరు వివరాలు చెప్పమన్నావా? మీ గురించి తెలుసుంటే ఒక్క మాట కూడా మీకు చెప్పేవాళ్ళం కాదు కదా. బండలైన బతుకు మీద ఇంకో బండ వేయడానికి వచ్చారా? సంస్కారంతో సాయం చేస్తారనుకున్నాం. ఇంత ద్రోహం చేయడానికి మీకు మనసులా వచ్చింది అంకుల్? మీ గురించి చాలా గొప్పగా అనుకున్నాం. తండ్రి లేని లోటు తీరుస్తాను, నీకు అండగా ఉంటానని నాకు మాట ఇచ్చినప్పుడు మీ మనసులో ఉన్న దురుద్దేశాన్ని నేను గ్రహించలేకపోయాను. రేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. ఏమైంది చక్రి? ఎందుకలా ఉన్నావు? తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. జరణికి సాయపడి తన జీవితం సరిదిద్దుదామనుకున్నాను గాని ఇప్పుడు అన్యాయం చేసిన వాడిగా, దోషిగా వాళ్ళ కుటుంబం ముందు నిలబడాల్సి వచ్చిందమ్మా. ఏంట్రా, ఏమైంది? నువ్వు అన్యాయం చేయడం ఏంటి? దోషిగా నిలబడ్డం ఏంటి? అమ్మా, జరణి నా మనసులో ఉందని నీకు చెప్పుకున్నట్టుగానే గుణ జరణి భర్త అని తెలియక ముందు అతనితో కూడా చెప్పాను. మీ వైఫా? ఇంకా లేదండి. బాగా కావాల్సిన మనిషి. మీరన్న మాట నిజం కావాలని వెయిట్ చేస్తున్నా. ఆ గుణే జరణి భర్తమ్మ. ఇప్పుడు నేను వెళ్ళి వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తే అప్పటివన్నీ తవ్వి నాకు జరణికి సంబంధం అంటగట్టేటట్టుగా మాట్లాడాడు. చాలా బాధగా ఉందమ్మా. ఓ స్నేహితుణ్ణి సంకుచితత్వం ఉన్న మనిషిలా వాళ్ళ ముందు నిలబడాల్సి వచ్చిందమ్మా. నేను మనసులో ఆరాధించానే గాని, ప్రేమించానే గాని తప్పుగా ఎప్పుడూ ప్రవర్తించలేదు కదమ్మా. నీతో పంచుకున్నట్టుగానే గుణ కూడా మంచివాడని, మంచి స్నేహితుడని తనతో చెప్పుకున్నాను. తన జననీ విషయంలో ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ప్రోత్సహించాడు గాని నేను బయటపడలేదు. నా ప్రేమని నా మనసులోనే దాచుకున్నాను. కానీ ఇవాళ జననీ మోసే నిందలకి నేను బాధ్యుడయ్యానమ్మా.
తన జీవితం ఇంకా ఇంకా నరకంలోకి నెట్టినవాడినయ్యానమ్మా. జనని ఇంటికి వెళ్ళగానే తలా ఒక్క మాట, చివరికి ఆంటీతో సహా. నువ్వేదో ఉద్ధరిస్తావనుకున్నాం, నీకు నువ్వు సాయానికి ముందుకొచ్చావని సంతోషపడ్డాం. కానీ నువ్వు వెళ్ళి చేసిన నిర్వాహకం ఇదా? బాధపడకురా, వాళ్ళు నీ ప్రేమని అర్థం చేసుకోలేదు. నీ ప్రేమ పొందే అర్హత వాళ్లకు లేదు. నువ్వు బాధపడాల్సిన పని లేదు. నిజ నిజాలు తెలియని వాళ్ళు ఎన్నైనా అంటారు. జనని భర్త జనని నరటం లేదా? అలాగే వాళ్ళేదో నన్ను తిట్టారని నేను బాధపడడం లేదమ్మా. జనని ఇన్నేళ్ళు ఒంటరిగానే ఉంది. కానీ ఇవాళ అంతా కలిసే అవకాశం వచ్చినా కలవలేకపోతున్నారే, నేను ఏ విధంగా సాయపడలేకపోతున్నానే అని నాకు బాధగా ఉందమ్మా. మంచి చేద్దామని వెళ్ళాను, కానీ వాళ్ళ మధ్య దూరం పెంచిన వాడినయ్యాను. నా వల్ల వాళ్ళ మధ్య స్పర్ధ ఇంకా పెరిగిందే గాని వాళ్ళు దగ్గరయ్యే అవకాశం ఇంకా దూరం అయిపోయిందమ్మా. ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఏం చేసి నా పొరపాటుని సరిదిద్దుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా. నన్ను స్నేహితుడిగా నమ్మిన జననికి ద్రోహం చేసిన వాడినయ్యాను. నిందలకు ఊతమిచ్చి చేయని తప్పుకి బలాన్నిచ్చిన వాడినయ్యాను. మేలు తలచి కీడ్ చేశానమ్మా. నీ మనసులో మలినం లేనప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదురా. ఇప్పుడు ఆవేశపడ్డ ఆ గుణాకి నువ్వు అతనితో ఏమన్నావో, నీ మనసులో ఏముందో చెప్పావు కదా. నిదానంగా తనే ఆలోచిస్తాడు. నీ తప్పు లేదని అర్థం చేసుకుంటాడు. భగవంతుడా, నా కొడుక్కి చాలా మంచి బుద్ధినిచ్చావు, ప్రేమించే గుణాన్నిచ్చావు. అందుకే కదా జనని కోసం పెళ్లి లేకుండా ఎన్నేళ్లు ఒంటరిగా ఉండిపోయాడు. తన గతం గురించి ఏనాడు ప్రశ్నించకుండా తన కోసం ఎదురు చూస్తూ ఇలా ఒంటరిగా ఉండిపోయాడు. అభం శుభం తెలియని ఆ పిల్ల జీవితం బాగు చేయి తండ్రి. స్నేహం మధ్య ఏర్పడిన అపార్థాల్ని తొలగించు తండ్రి. ఆ చక్రి అంకుల్ నిన్ను ఇష్టపడ్డాడంట కదా. నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నాన్నకెప్పుడో చెప్పాడంట. చక్రి నన్ను ప్రేమించడం ఏంటి? తన మనసులో ఇలాంటి ఆలోచన ఉందని నాకెప్పుడూ అనుమానం కూడా రాలేదెందుకో. ఒక మంచి స్నేహితుడిగానే నమ్మానే. ప్రపంచంలో ఏ ఆడ మగ మధ్య కోరిక లేని స్నేహం ఉండదా? అయినా తన మనసులో మాట నాకు చెప్పకుండా నలుగురికి చెప్పుకోవడం ఏంటి? నా పిల్లల్ని గుణకెలా దగ్గర చెయ్యాలని నేను బాధపడుతూ ఉంటే పుండు మీద పుట్రలా ఈ సమస్య ఇప్పుడే వచ్చి పడాలా? తను నాకు సాయం చేస్తానంటూ ఇప్పుడే గుణ దగ్గరకు వెళ్ళాలా? భగవంతుడా, నా బతుకుతోనే ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? ఇప్పుడెలా? వాళ్ళ నిందలే నిజమనేలా చక్రి వెళ్ళాడే. ఇంకా నా బతుకు ఎగతాళేనా? గుణ నమ్మడా? నా పిల్లలకి తండ్రివడా? స్నేహితుడు అనుకున్నానమ్మా. చక్రి నన్ను ప్రేమించడం ఏంటి? బాధపడకే. చక్రి నిన్ను ప్రేమించాడన్న విషయం తన మనసులోనే దాచుకున్నాడు. ఆ గుణాన్ని భర్త అని తెలియక
తనకి ఆప్తుడని భావించి చెప్పుకున్నాడే కాని మన ముందెప్పుడు బయటపడలేదు కదా. నేనే ఇందాక చక్రి మీద నోరు జారి అనరాని మాటలు అన్నానేమోనని బాధపడుతున్నానే. అతను నిన్ను ప్రేమించాడా ప్రేమించలేదా అన్నది పక్కన పెడితే వాస్తవానికి చక్రి మంచివాడే కదమ్మా. మనకి ఎన్నో విధాలుగా సాయపడ్డాడు, అండగా తోడుగా నిలబడ్డాడు. బయటపడకుండా గుంబనంగా ఉన్నాడు. తన ఆలోచనని తన గుండెలోనే దాచుకున్నాడు కాని ఎప్పుడూ బ్యాడ్గా బిహేవ్ చేయలేదు కదమ్మా. తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా నడుచుకోలేదు. నువ్వు స్నేహాన్ని చూశావు, అతను స్నేహాన్నే ఆశించాడు. ఆ స్నేహం పోతుందని భయపడే కదా మనసులోనే దాచుకున్నాడు. ఇప్పుడు తన మనసులో మాట మనకు తెలిసిందని దుర్మార్గంగా చూడాల్సిన పని లేదు. అతని మంచితనాన్ని మంచిగానే చూద్దాం, మంచిగానే అంగీకరిద్దాం. అతనిలో దురుద్దేశం ఉంటే నీ గురించి చెప్పుకున్న వాడి దగ్గరికి నీ సంసారం బాగు చేయమని బ్రతిలాటానికి ఎందుకు వెళ్తాడే? కాలం కలిసి రాకపోతే తాడు పామే కరుస్తుందంటారు. అలా ఉందమ్మా మన పరిస్థితి. జనని బాధలకి భయపడి నిందలకి తలొంచి మౌనంగా కూర్చుంటే అపనిందలకి అలసైపోతానే. అభాండాలకి బతుకు బలి కావాల్సొస్తుంది. కన్నీళ్లు తుడుచుకొని చూడకపోతే భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంది. మసక బారచ్చు కానీ జీవితం మసిబారకూడదే. ఇప్పుడు జరిగింది మంచా చెడా అని ఆలోచిస్తూ చక్రి చేసింది తప్ప ఒప్ప అని ప్రశ్నించుకుంటూ కూర్చుంటే లాభం లేదు. ధైర్యం కూడగట్టుకో. వెళ్దాం పదా, వెళ్ళి అటో ఇటో తేలుద్దాం. ఆ కుతంత్రాల శక్తికి బుద్ధి చెప్దాం. గుణ కళ్ళు తెరిపిద్దాం. మనం ఇలా ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లకి కూడా కాల్చే గుణం వస్తుంది. పద పద వెళ్దాం, అందరం వెళ్దాం. చావో రేవో అక్కడే తెలుసుకుందాం. పద. ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? సమాధానం లేని ప్రశ్న నన్ను వేధిస్తుంది నాన్న. అంతా వేధించే ప్రశ్న ఏంట్రా? సమాధానం రాంది దేనికి? అర్థం చేసుకోకపోవడానికి, అపార్థం చేసుకోవడానికి తేడా ఉందా నాన్న? చాలా ఉందిరా. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం చేసుకుంటే చాలా ప్రమాదం. కరెక్టే కదా? నేను అతను అర్థం చేసుకుంటున్నానా, అపార్థం చేసుకుంటున్నానా? నాకు తెలిసి నువ్వు అపార్థమే చేసుకున్నావనిపిస్తుంది. కరెక్టే 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 నేను అలాగే అనుకుంటున్నాను. కరెక్టేరా. ఇప్పుడు ఈ అర్థాలు అపార్థాలు ఎందుకురా? నన్ను నేను తృప్తిపరచుకోవడానికి, నన్ను వేధిస్తున్న ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి. నాన్న, నీకు నాకు అమ్మలేని లోటు తెలియకుండా పెంచింది అత్తే కదా? అందులో అనుమానం ఏముంది? అక్కే నన్నైనా నిన్నైనా అమ్మలా పెంచింది. నీకు అత్త మీద అంతులేని అభిమానం కదా, నమ్మకం కదా? అవును. అమ్మని నమ్మని వాళ్ళు ప్రపంచంలో ఉంటారా? అత్తకి నువ్వంటే ప్రేమ, ప్రాణం, నా మీద ఆపేక్ష కదా? నేనే అనవసరంగా అత్త మనసు బాధ పెట్టానేమోనని ఆలోచిస్తున్నాను. పోనీలేరా, సారీ చెప్పే. అంతా సర్దుమణిగిపోతుంది కదా. నువ్వెందుకు అంతలా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవడం? నేను అదే చేద్దాం అనుకుంటున్నాను నాన్న. కానీ దానికంటే ముందు నాకు ఒక క్లారిఫికేషన్ కావాలి. ఏ విషయంలోరా?
మీరు కాసేపు ఆగండి అంకుల్. అమ్మలా పెంచిన అక్కని నమ్మొచ్చు కానీ అమ్మని మాత్రం పూర్తిగా నమ్మడానికి వీల్లేదు నా దృష్టిలో. ఇప్పుడు ఆవిడ ప్రస్తావన తేకు. సరే నాన్న, అత్త గురించే మాట్లాడుకుందాం. ఇవి ఎవరి కళ్ళు? ఎవరివేంట్రా? మా అక్క కళ్ళు. మరి ఈ నుదురు? మా అక్కదే. ఏంట్రా మా అక్క ఫోటో తీసి పాటుగా చూపిస్తూ నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు? ఊరికే సరదాగా నీ మనసులో మీ అక్క ఎంత బలంగా నాటుకుందో తెలుసుకోవడానికి. ఇవి అత్త చెవులు. ఇది అత్త ముక్కు. ఇవి మా అక్క చేతుల్రా. నన్ను లాలించి పాలించి పెంచి పెద్దవాణ్ణి చేసిన చేతులు. ఎన్నోసార్లు నన్ను జోకొట్టిన చేతులు, నన్ను దీవించిన చేతులు. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఇవి అత్త చేతులు. ఈ చెయ్యి? ఇది మా అక్కదే. కరెక్టే కదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడన్నా. తాతయ్యని చంపింది మా అమ్మ అని నువ్వు గట్టిగా నమ్ముతున్నావు కదా. మా అమ్మ చెయ్యి నెట్టడం వల్లే తాతయ్య చచ్చిపోయాడని అంటున్నావు కదా. ఆవిడ నీచురాలు, హంతకురాలు అని ముద్ర వేశావు కదా. బాగా పరీక్షగా, పరిశీలనగా ఈ వీడియో ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూడు నాన్న. ఇక్కడ మా అమ్మ కేవలం తాతయ్యని ఆగండి అంటూ అలా వెనక్కి చెయ్యి తగిలించింది. ఆమె మొహంలో తాతయ్య మీద కోపం కానీ ద్వేషం కానీ ఎటువంటివి లేవు. అదే తాతయ్య ఫంక్షన్కి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఎంత ప్రేమగా, ఆపేక్షగా తాతయ్య వంక చూసిందో చూడు నాన్న. అయితే ఏమిట్రా? చూడు నాన్న, తాతయ్య ఎంటర్ అవుతున్నప్పుడు ఏ చెయ్యి అయితే నువ్వు వత్తదని అంటున్నావో ఆ చెయ్య బలంగా తాతయ్యని వెనక్కి లాగింది. ఎందుకు లాగుంటుందంటావు? కారణం ఏమై ఉంటుందంటావు? అక్కడే తాతయ్య మీద ఏదో జరిగింది. నాకేదో కుట్రకోణం ఆ అదృశ్యాస్త్రంలో కనిపిస్తూ ఉంది నాన్న. తిరిగి అదే చెయ్యి అమ్మ మీరు ఆగండి మావయ్య అని అంటున్నప్పుడు కూడా తాతయ్య భుజం మీద పడి వెనక్కి బలంగా లాగేసింది. ఎందుకంటావు? వెనక్కి లాగడానికి, ఆయన మరణానికి ఏమైనా సంబంధం ఉందేమో ఆలోచించు నాన్న. పరీక్షగా చూసి ఆలోచించు. నీ నమ్మకాలు ఎంత బలంగా, వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారో ఆలోచించు నాన్న. క్లారిఫై అయిందా నాన్న? తాతయ్యని ఎవరు చంపారో క్లారిఫై అయిందా? ఇది చూపించడానికే, నీ కళ్ళు తెరిపించడానికే ఇన్ని రోజులు నేను కష్టపడింది. ఈ క్లూలన్నీ సంపాదించింది ఎవరు నీకు ద్రోహం చేశారో, తాతయ్యని చంపిన దోషులెవరో ఇప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుందిగా. అక్క! అక్క! చూడు, చూడక్క, బాగా చూడు. నీ బతుకు చిత్రం
నీ బుద్ధి ప్రతిరూపం. కన్ఫ్యూజ్ అవ్వకు, కరెక్ట్గా చూడు. చూడత్త, నువ్వు తాతయ్య మీద వలకపోసిన ప్రేమంతా చూడు. నీ కన్న తండ్రికి నువ్వు చేసిన న్యాయం చూడు. నీ నాటకాలకి తెర తీసే వీడియో అది. చూడత్తా, బాగా చూడు. అడుగు నాన్న, ఇంకా నిలబడి చూస్తావే? నిగ్గది, నిజం తేల్చు. చేసిన దుర్మార్గానికి ఏం సమాధానం చెప్తుందో అడుగు. నాన్న, అమ్మలా పెంచిన అత్త కదా, నీకు అత్తకి కన్న తండ్రి విషయంలో ఆవిడ ఎలా ప్రవర్తించిందో, ఎందుకంత దారుణం చేయాల్సి వచ్చిందో అడుగు నాన్న. చెప్పక్క, ఇదంతా నువ్వే చేశావా? అది అది తాటయ్యకు గొనగొద్దు, స్పష్టంగా నాకు సమాధానం చెప్పు. కన్న తండ్రినే కనికరం లేకుండా ఇంత కసాయి దానిలా ఎందుకు ప్రవర్తించావు? కన్న తండ్రి నీకేం ద్రోహం చేశాడని ఆయన ప్రాణాలు తీశావు. ఏ స్వార్థంతో ఈ దుర్మార్గానికి ఒడికట్టావు? నీకేం అపకారం చేశాడని ప్రాణాలు తీశావక్క? ఇంతకాలం నీకు ప్రేమించే తత్వం ఉందనుకున్నాను, కానీ ప్రాణాలు తీసే లక్షణం ఉందని నేను అనుకోలేదు. ఇంత దుర్మార్గానికి తల పెడతావా? నువ్వసలు మనిషివేనా? ఎందుకే జన్మ? ఏంటి, నన్ను ఇంట్లో పని మనిషిని చేస్తానంటావా? నీకిప్పుడు ఇంట్లో ఆ స్థానం కూడా ఉంచును. పో అవతలికి.